వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అడుగడుగునా కుట్రలు కుతంత్రాలు. ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వని గవర్నర్ పూర్తి మెజార్టీ చూపించాలంటూ కూడా మెలికలు. ఇది నిన్న మొన్నటి వరకు తమిళనాడులో సాగినటువంటి రాజకీయం. సో అతిపెద్ద పార్టీగా అవతరించిన మిత్రపక్షాలు కలిసి వచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉన్నా కలిసి వచ్చేందుకు కమ్యూనిస్టుల పార్టీతో పాటుగా వీసీకే కూడా అలిగినటువంటి వైనం. నెంబర్ గేమ్ ఆడుతున్నాయి ఓవైపు డిఎంకే పాటుగా అన్నా డిఎంకే. మొత్తం మీద అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో ఆది నుంచి ఆటంకాలు ఎదురైనాయి. అయితే ఒక దశలో విపక్షాలు పక్కా ప్లాన్ తో తిరుమావలవన్ను ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా ప్లానింగ్ ప్రయత్నాలు చేసిన పరిస్థితులు. కానీ విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా మాత్రం భారీ స్థాయిలోనే ప్రయత్నాలతో అడ్డుకున్నటువంటి వైన మనం చూసాం. కానీ పద్మ వ్యూహాన్ని ఛేదించి ముఖ్యమంత్రి సీటు పైన విజయ్ కూర్చున్నారు. సో మొన్నటి రోజున ప్రమాణ స్వీకారం, దాని తర్వాత పరిణామాలన్నీ మనం చూసాం. ప్రభుత్వంలో చకచక ఓవైపు డిఎంకే అధినేతలతో భేటీ, ఇలాంటి మొత్తం ప్రక్రియతో విజయ్ తాజాగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఆది నుంచి మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్లానింగ్ తో మాత్రం ప్రతి ఒక్కరు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆటంకాలు ఏర్పరిచేటువంటి ప్రయత్నాల్లోనే నిమగ్నమయ్యారు. కానీ తిరుమావలవన్ను సీఎం చేయాలని విపక్షాలు ప్లానింగ్ వేశాయా? దీనిలో భాగంగానే విజయ్ని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇదే తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, తిరుమావలవన్ను ఒక సందర్భంలో ముఖ్యమంత్రిని చేయాలని విపక్షాలన్నీ పక్కా ప్లాన్ తో భారీ ప్రయత్నాలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. కానీ విజయ్ని ముఖ్యమంత్రిని కాకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టించినటువంటి వైనం ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేనంత విధంగా. ఎందుకంటే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి ఒక యువకుడు పూర్తి స్థాయిలో 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే 108 స్థానాలు సాధించుకున్నటువంటి విజయ్ కూడా అనూహ్యంగా అత్యంత మెజార్టీతో కూడా అక్కడ విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. అయితే విజయం సాధించడం ఒక ఎత్తు అయితే ఆ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అడుగడుగున కుట్రలు కుతంత్రాలు, అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఇతన్ని ఎలాగైనా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడానికి కూడా అనేకమైనటువంటి ఇప్పటికే ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు ఏవైతే ఉంటాయో, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వీరందరూ కూడా అంటే తమ రాజకీయాలంతా కూడా విజయ్ పైన ప్రయోగించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు చేసినప్పటికీ కూడా పద్మ వ్యూహాన్ని ఛేదించి ఎట్టకేలకు జోసెఫ్ విజయ్ అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని మనం చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా 108 స్థానాలు, అంటే ఒక 2 స్థానాల్లో ముఖ్యమంత్రిగా ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేస్తారు కాబట్టి 107 స్థానాలు ఉన్నటువంటి విజయ్ పూర్తి మెజారిటీ రాలేదని చెప్పవచ్చు. అక్కడ ఈ క్రమంలో కూడా కమ్యూనిస్ట్ అంటే వామపక్ష పార్టీలు మిత్రపక్షాల సపోర్టు విజయ్కి అవసరమైంది. ఈ క్రమంలో కూడా సిపిఎం, సిపిఐ అలాగే వీసీకే ఈ పార్టీ నేతలందరూ కూడా ఉదయానికి ఓకే చెప్పడం, రాత్రికి నో అని చెప్పడం, అనేక డిమాండ్స్, మాకు మంత్రి పదవులు కావాలి, లేకపోతే తిరిగి ఇస్తూ ఏదైతే ఆయన రాజీనామా చేశారో ఆ సీటు కావాలని చెప్పి కొంతమంది మెలకలు పెట్టడం, ఈ విధంగా అనేక సందర్భాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న క్షణం ఒక ఉత్కంఠగా సాగినటువంటి తమిళనాడు రాజకీయాలు. ఈ క్రమంలో కూడా చాలా డిమాండ్స్ పెట్టినప్పటికీ కూడా అందరి డిమాండ్స్ స్వయంగా ఉన్నటువంటి విజయ్ అందరి హామీలు ఖచ్చితంగా మంత్రి పదవులు కావాలంటే మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కావాలంటే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని చెప్పుకుంటూనే ప్రతి ఒక్క పార్టీ చీఫ్ దగ్గరికి వెళ్లి వాళ్ళని వేడుకుంటూ పూర్తి స్థాయిలో ఎట్టకెలకు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే చివరి నిమిషంలో మనకు బీజేపీ పెట్టినటువంటి డిమాండ్ ఇక్కడ హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే అన్ని పార్టీలు అంటే ఒక్కొక్క పార్టీకి పెద్దగా సంఖ్య కూడా నెంబర్ సంఖ్య కూడా ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్కరికి కూడా 2 స్థానాల్లోనే విజయం సాధించారు. కానీ 2 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి 107 సీట్లు వచ్చేటువంటి విజయ్ ని 30 తిప్పలు పెట్టారని మనం అనుకోవాలి. అంటే లాస్ట్ చివరికి మనం చూస్తే ఇతర పార్టీలు ఏదైతే వామపక్షాలు ప్రధానంగా సిపిఐ, సిపిఎం 2 స్థానాలు కైవసం చేసుకున్న సమయం పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో చేరకుండానే మద్దతు ఇస్తామన్నటువంటి సందర్భాలు కూడా చివరిలో మనం చూసాం. కానీ తిరుమావలవన్ ఈ సందర్భాన్ని, ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. దాంట్లో భాగంగా ఇతర పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసేటువంటి ప్రయత్నాలు చేశారనుకోవచ్చు చివరి వరకు కూడా. ఖచ్చితంగా విజయ్ కి బదులు కూడా ఈ విజయ్ ని ఎలాగైనా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకొని వీసీకి అధినేత తిరుమావలవన్ ఎవరైతే ఉన్నారో తిను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు చేశారు తెర వెనుక. చూస్తే పూర్తి స్థాయిలో ఏఐడిఎంకే కావచ్చు, ఇతర పార్టీలు ఇప్పుడు డిఎంకే కావచ్చు,
అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక తెర వెనుక ఒక కుట్ర అయితే భారీగా జరిగిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక అడ్డంకులు, ముఖ్యంగా మనం గవర్నర్ దగ్గర జరిగినటువంటి సీన్ ఒక్కసారి మనం చూసుకుంటే ఈ కారణాలన్నిటి కూడా ముఖ్యంగా వెనక్కి తిప్పిన సందర్భాలు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా గవర్నర్ దగ్గరకు వెళ్లి అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించాలని చెప్పేసి కూడా గవర్నర్ దగ్గరికి దాదాపుగా 4 సార్లు తిరిగినటువంటి పరిస్థితి. 4 సార్లు తిరిగినప్పటికీ కూడా మీ మెజారిటీ లేదు కాబట్టి మెజారిటీ సభ్యుల సంతకాలతో తమ దగ్గరికి రావాలని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త నిబంధన తీసుకువచ్చి అతన్ని ఎన్నిక తిప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. వాస్తవానికి అతిపెద్ద రాజేష్ పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలా, ఫ్లోర్లో వారి బలం నిరూపించుకోవాలని చెప్పేసి కూడా ఎక్కడైనా కూడా ఏ రాజ్యాంగంలోనే అదే విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ విజయ్ విషయంలో అయితే పూర్తి స్థాయిలో నంబరింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా నంబరింగ్ సంతకాలతో, ఎమ్మెల్యేల సంతకాలతో, పార్టీల లెటర్లతో రావాలని చెప్పేసి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే 4 సార్లు ఎన్నికలు వెళ్ళిన తర్వాత కూడా ఈ పార్టీస్ అన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్న క్రమంలో కూడా లాస్ట్ కు వీసీకి పూర్తి స్థాయిలో ఒక డిప్యూటీ సీఎం పదవి అడగడం, అలాగే ఈస్ట్ సీట్ అడగడం ద్వారా ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా అడిగిందని చెప్పవచ్చు. అంటే ఇన్ని డిమాండ్లు పెట్టినప్పటికీ కూడా విజయ్ ఒక మెట్టు తగ్గి వారికి ఆ డిమాండ్స్ ని నెరవేరుస్తామని చెప్పిన తర్వాత కూడా ఈ వీసీకే పార్టీ చీఫ్, అంటే ఇతను హీరోలు కావాలనుకున్నాడు, ఇతను ముఖ్యమంత్రి కావాలని చక్రవర్తి డిఫరెంట్ వ్యక్తి. అయితే ఇతనే కూడా తమ పార్టీకి అంటే దాని మెసేజ్ పెట్టారు, వీళ్ళు మనం డైరెక్ట్ గా అడగలేదు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, నేను ఎలా రెస్పాండ్ అవుతానని చెప్పినప్పుడు నేపథ్యంలో కూడా తన ఆఫీస్ కూడా వచ్చే విధంగా కూడా రప్పించుకోవడం చెప్పవచ్చు. విజయ్ స్వయంగా కూడా తన వీసీకే చీఫ్ ఆఫీస్ కి వెళ్ళటము, వారితో సంప్రదింపులు జరపడము, ఆయన కూడా డిమాండ్ అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలు పెట్టినటువంటి డిమాండ్ల కంటే కూడా వీసీకే చీఫ్ అయిన డిమాండ్లు చాలా పెద్దదని చెప్పాలి. అందరి డిమాండ్లను కూడా విన్నారు. ఖచ్చితంగా ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఒకవైపు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో మిత్రపక్షాలు, వామపక్షాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వారి యొక్క డిమాండ్స్ పూర్తి చేసుకొని ఎట్టకేలకు కూడా అన్ని పార్టీల మద్దతు కూడా కట్టుకొని విజయ్ ప్రమాణ స్వీకారం చేశారని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా విజయ్ కి కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కూడా తమిళనాడులో కనపడుతుంది. ముఖ్యంగా అన్నా డిఎంకేలో ఇప్పుడు చీలిక ఏర్పడిందని మనం చెప్పుకోవాలి. నిన్నటి రోజు పూర్తి ఒక మీటింగ్ అసెంబ్లీలో జరిగితే కేవలం ఇప్పుడు పళనిస్వామికి సంబంధించి 17 మంది మాత్రమే అక్కడ ఆయన నేతగా ఎన్నుకోవడానికి, శాసనసభ నేతగా ఎన్నుకోవడానికి కూడా 17 మంది మాత్రమే మద్దతు తెలిపారు. అక్కడ మిగతా 30 మంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ సివి షణ్ముఖం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ 30 మంది ఎవరైతే ఉన్నారో ఈ 30 మంది కూడా డైరెక్ట్ గా టీవీకే చీఫ్ విజయ్ కి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటు అంశంలో కూడా ఈ 30 మంది కూడా మొదటి నుంచి కూడా విజయ్ కే మద్దతు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో కూడా అన్నా డిఎంకే నేతలు పూర్తి స్థాయిలో రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. అంటే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడ విజయ్ కి మద్దతు ఇస్తారన్న కారణం చేత కూడా వారి రిసార్ట్ పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి రిసార్ట్స్ లో తరలించి అక్కడ వారిని ఎమ్మెల్యేలను బంధించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ క్రమంలో కూడా విజయ్ కి 30 మంది కూడా గతం మద్దతు ఇస్తారన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి అసెంబ్లీలో మేము బల నిరూపణ చేసుకుంటాం, మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఒక రాజకీయం జరిగిందని చెప్పవచ్చు. అయితే అయినప్పుడు కూడా గవర్నర్ ఒప్పుకోలేదు. దీనికి ఒప్పుకోకుండా కావాలంటే మీరు ఖచ్చితంగా నెంబర్ సంఖ్య ఉంటేనే ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు మీరు చేస్తారన్న నమ్మకం నాకు కలిగితేనే నేను అవకాశం ఇస్తానని చెప్పిన నేపథ్యంలో కూడా విజయ్ ఈ భరోసాతోటి ఆ గవర్నర్ దగ్గరికి వెళ్లారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా సంతకాలతో రావాలని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు మనం 4 పార్టీలు ఉన్నటువంటి ఏవైతే వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ తో పాటుగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అలాగే వీసీకే పార్టీస్, కాంగ్రెస్ పార్టీ అన్కండిషనల్ గా కూడా మద్దతు తెలిపేటువంటి పరిస్థితి. ఎలాంటి డిమాండ్ పెట్టలేదు, ఏదో మంత్రివర్గం అడిగారు, అక్కడికి క్లియర్ గా ఉంది. మొట్టమొదట మద్దతు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే. అయితే ఈ చిన్న పార్టీలు 2 స్థానాలు ఉన్నటువంటి చిన్న పార్టీలు మాత్రమే విజయ్ ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలో మనం చూసుకుంటే ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అన్నా డిఎంకేకి జలకిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. ఖచ్చితంగా విజయ్కి అంటే ఈ 2-3 రోజుల్లో కూడా అక్కడ అన్ని విధంగా రాజకీయాలు మారిపోతున్నాయి. అన్నా డిఎంకేలో చీలికలో ఉన్నటువంటి షణ్ముఖం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ క్షణమైనా కూడా టీవీకి చేరేటువంటి అంటే లేదా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. లార్జెస్ట్ పార్టీగా కూడా ఇప్పుడు టీవీకి అవతరించబోతున్నామని చెప్పుకోవచ్చు. 150 స్థానాలు అంటే 30 మంది కనుక వారికి మద్దతు ఇచ్చినా లేకపోతే ఆ పార్టీలోకి జాయిన్ అయినా 150 మంది మెజారిటీ అతనికి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వామపక్షాలు కావచ్చు, ఇప్పుడు వీసీకే కావచ్చు, వీరి మద్దతు కూడా భవిష్యత్తులో విజయ్కి అవసరం ఉండదని మనం చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కాకుండా సినిమారం కాబట్టి కేవలం 2 సంవత్సరాలు 2 నెలలోనే పార్టీ స్థాపించారు. గతంలో మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత జయలలిత కావచ్చు, ఇట్లా తెలుగునాడ ఎన్టీఆర్ కావచ్చు. అంటే వాళ్ళ ప్రపంచనాన్ని కూడా విజయ్ అక్కడ సృష్టించారు. అంటే అతను తక్కువ కాలంలో పార్టీ పెట్టి ప్రజల మద్దతుని కూడగట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన నేత 100 స్థానాలు గెలుచుకోవడం అంటే ఎంత
సాధ్యమైనటువంటి పని కాదు. చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ విఫలమయ్యారు. కానీ విజయ్ కి అక్కడ ఆ మద్దతు వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అన్నట్లుగా కొంతవరకు ఆ మద్దతు అంశం పైన ముందు నుంచి కూడా ఆదరించి హంసపాదాలే అన్నట్లుగా ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు కలుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎస్ రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద అడుగడుగున కుట్రలు కుతంత్రాలు, ప్రమాణ స్వీకారానికి ఒకవైపు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడం, పూర్తి మెజార్టీ చూపించాలంటూ మెలికపెట్టడం, 118 ఏదైతే మద్దతు ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ను చూపించాలంటూ గవర్నర్ తిరకాసి పెట్టడం, చిట్ట చివరి వరకు కలిసి వస్తాయి అనుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు వీసీకేలు మాత్రం కొంతవరకు బిట్టు వీడకపోవడం, కొంతవరకు కమ్యూనిస్టులు అంటే సిపిఐ సిపిఎం రెండు స్థానాల్లో విజయం సాధించడం, వీసీకే మాత్రం ప్రధానంగా కీలకమైనటువంటి డిమాండ్లని టీవీకే ముందు పెట్టినటువంటి వైనాన్ని మనం గమనించాం. నెంబర్ గేమ్ ఒకవైపు డిఎంకే అన్నా డిఎంకే నుంచి ఆడినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఒకవైపు పూర్తి స్థాయిలో అన్నా డిఎంకే తమ యొక్క ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా పుదుచ్చేరి రిసార్ట్లకు తరలించారు. కానీ ప్రధానంగా ఇక్కడ వినబడినటువంటి పేరు తిరుమావలవన్. తిరుమావలవన్ను తమిళనాడు ముఖ్యమంత్రి చేయాలని విపక్షాలు ప్లానింగ్ వేసినట్లుగా తెలుస్తుంది. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు భారీ ప్రయత్నాలు చేశారు. కానీ పద్మ వ్యూహాన్ని ఛేదించి చిట్ట చివరకు ముఖ్యమంత్రిగా ఆ సీటు పైన కూర్చున్నారు విజయ్. సో చిన్న చిన్న పార్టీలైనా కలిసి వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాయి. సో డిఎంకే అన్నా డిఎంకే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మే 4న రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ భావించినప్పటికీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందు తెర మీదకి రావడం, సో పూర్తి స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీలు చివరి వరకు ఆడినటువంటి నెంబర్ గేమ్ లో తిరుమావల్వన్ కీ రోల్ పోషించారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాను ఉప ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా తిరుచి ఈస్ట్ లో ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశం, మరోవైపు కీలకమైనటువంటి నామినేటెడ్ పదవి వారి కుటుంబానికి ఇచ్చేటువంటి అంశం, ఈ 3 కీలకమైనటువంటి డిమాండ్లను విజయ్ ముందు ఉంచిన సో పలు పార్టీలు మంత్రివర్గంలో కేబినెట్ లో బెర్తుల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, సో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కీలకమైనటువంటి పదవుల పంపకానికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం, ఇలాంటి వాటితోనే ముందుకు వెళ్తే మాత్రం కేవలం 2 స్థానాలు సాధించినటువంటి వీసీకే మాత్రం కీలకమైనటువంటి డిమాండ్లని టీవీకే ముందు పెట్టినటువంటి మనం చూసాం. కానీ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తమిళ మీడియాలో ఒకే అంశం చర్చనీయాంశంగా మారుతుంది. తిరుమావలవన్ ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. చివరి వరకు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు అనేటువంటి అంశం. ఎటకేలకు మాత్రం టీవీకే అధినేత సో ప్రెజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. మరి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారో మనము వేచి చూడాలి.